4 అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో ఉంటే అది ప్రవర్జ్య యోగం. అది 7వ స్థానంలో ఉంటేనో 7 మీద దృష్టి ఉంటేనో అది పురుషుడి జాతకంలో బహు భార్య యోగం, అంటే చాలా మంది భార్యలు ఉంటారని అర్థం. ఇదే స్త్రీ జాతకంలో ఉంటే బహు భర్తృయోగం, భర్త అంటే హస్బెండ్, ఆమెకి చాలా పెళ్లిళ్లు జరుగుతాయి. అది శుభయోగం కానే కాదు, దోషంతో కూడిన యోగమే. కొన్ని గ్రంథాలలోనూ కొందరు ఆచార్యులు చెప్పే ప్రకారం అయితే ఈ ప్రవర్జ్య యోగం అంటే అది సన్యాస యోగం అంటారు. అంటే 4 అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో ఉంటే అది ప్రవర్జ్య యోగం. ప్రవర్జ్య యోగం అంటే సన్యాస యోగం అంటారు. ఆ మాటకి శాస్త్ర సమ్మతం లేదు. అది నిజమైన పక్షంలో స్వామి వివేకానంద, శ్రీరామకృష్ణ పరమహంస, శంకరాచార్యుడు అంటే ఆదిశంకరుడి గురించి చెప్పాను. వీళ్ళ జాతకంలో ప్రవర్జ్య యోగం ఉండాలి కదా. వాళ్ళంతా సన్యాసంలోనే టాప్. వాళ్ళెవ్వరి జాతకంలోనూ వాళ్ళ జాతకం మీకు తెలుసు. అదేమిటంటే ఇండియన్